పదార్థం. అది బ్రహ్మానందమని, సకలానందములు, క్షణికానందములు. మరి నిజమైనటువంటి ఆనందం ఏమిటి? బ్రహ్మానందమని, నందితానందమని, దివ్యానందమని, తూర్యానందమని, చిత్త నిరోధమని అంటారు. దారుణ గాఢంధకారం బడంగునే వసుధ పంగుత దీప్త వార్త వలన ఆకొన్న మనజుని ఆకలి తీరునే. ఆకొన్న మనజుని ఆకలి తీరునే గణరసాన్న వరన నము వరన. ఆకొన్న మనజుని ఆకలి తీరునే గణరసాన్న వరన నము వలన. నిరుపేదవాణి పేదరికంబు పోగునే ద్రవ్య ప్రభావ కీర్తనము వలన. రోగ పీడుతును బలు రోగంబు తీరునే కలితౌషధ ప్రసంగంబు వలన రామ. ఫలిత యోగానుభవ దృష్టి వలనగా అనంతకోటి పెనుచీకటిలో కూర్చోని, అనంతకోటి కల్పములతో వచ్చినటువంటి దట్టగల్లుకున్నటువంటి పెనుచీకటిలో కూర్చొని నోటితో దీపమును వర్ణించినట్టయితే అంధకారం ఉద్భాసనవుతుందా? అంధకారం అంతరించాలంటే దీపం వెలిగించాలి కదా. విజ్ఞానం అనే జ్యోతిని హృదయముల ప్రకోపింపజేసినచో, విజ్ఞానమనే జ్యోతిని హృదయముల ప్రకోపింపజేసినచో అజ్ఞానమనే అంధకారం అంతరించిపోతుంది. ఆ కొండమనే శుద్బాధకున్న మానవుడ షడ్ర శోపేతంగా భక్త్యభోజ్యానం నోటితో వర్ణించినట్టయితే శుద్బాధ అంతరింపబడుతుందా? శుద్బాధ అంతరించాలంటే అన్నము తిన్నవానికి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, వైరుణమయ పంచకోశములు తృప్తి పడుతున్నాయి మీ చరణధూలితో. నిరుపేదవాని పేదరికంబు పోవునే. పేదవాని ముంగట కూర్చొని ధనిక వర్గము కలిగినటువంటి వారిని వర్ణించినట్టయితే విధతనం అంతరింపబడుతుందా? మరి విధతనం అంతరించాలంటే కలిమి కలగాలి కదా. భక్తి వైరాగ్యమునే కలిమి ఎవరైతే కలుగుతుందో పాపరాశి అని లేని పలాయమైపోతుంది అన్నాడు. సుదుపాదము దట్టగల్లుకున్నటువంటి పెరుచీకటి వాచాలత్వముతో శాఖచక్యంతో చమత్కృతో వాదోపవాదంబల చేత ఇంద్రియమనం త్రోచితందుకు అవకాశం ఉన్నది. ఫలిత యోగానం దృష్టి వలనగా అన్నారు. ఆధ్యాత్మిక తపమాది, భౌతిక తపమాది, దైవిక తపం తాపత్రయం చేత తాతాళాడు సద్గుణి కడకేగి మాత్మ ఈ తాపత్రయ చల్లార్చన ఉద్ధరింపుమా. ప్రభు నేను వరహను, నువ్వు ఖడ్గము, నేను వ్రతమును, నీ వ్రతికవు, నేను గురమును, నువ్వు గురువ నివాసివి, నేను మృత్యుణ్ణి, నీవు అధికారివి, నేను క్లేశగ్ని సర్వజ్ఞునివని వరలోపల చిక్కుబడ్డ చేపతరించుకుని శక్తి లేక దుర్పతను వెలువెల కొట్టుకున్నట్టుగా ఖండానంద సచ్చిదానంద పరబ్రహ్మ సుఖమ చెవిగొనతందుకు ఏ భక్తులైతే పరిశుద్ధాత్ముల వంటి వాళ్ళ ఈ గుణసామ్యముల వివేకులై శుద్ధ సత్వ సంపన్నులై తిరుగుణాదీతులై కేవల ఆత్మ ఎందరైనటువంటి వాళ్ళ ఈ బ్రహ్మానంద వారాసి ఎందు గురుకులాడి దివ్యానందముని చెవిగొంటారు. అటువంటి వారును యోనుల ఎందు పేరు చెయ్యరన్నాడు. ఫలిత యోగానుభవ దృష్టి వలనగాక వాచాలత్వముతో శాఖశక్యంతో శమత్కృతో వాదోపవాదంబల చేత ఇంద్రియమణములను త్రోచితందుకు అవకాశం ఉన్నది. ఫలిత యోగానుభవ దృష్టి వలనగాక అన్నారు. దృష్టి వలనగాక అన్నారు పెద్దలు.